వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనలిస్ట్. న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలను మనం అయితే ఫస్ట్ అయితే చూద్దాం. దాని తర్వాత అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు అయితే మనతో పాటు పాల్గొంచుకుంటారు ఈ డిబేట్కి సంబంధించి కూడా ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్లో. రైట్, ఇక ఫస్ట్గా మన ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈరోజు కూడా ప్రధాన అంశంగా వేరు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నిన్న మంత్రులు వెళ్ళి అయితే అక్కడ పరిశీలించడం జరిగింది. థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ చేయిస్తామంటూ కూడా, ఎందుకంటే కాళేశ్వరంకి సంబంధించి పూర్తిగా విఫలమైనట్లే అన్నట్టు ప్రధాన అంశంగా అయితే వారు తీసుకోవడం జరిగింది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే ఈ పర్యటనలు చేస్తూ ఉన్నాం, ప్రాణహిత చేవలను చేపట్టి తీరుతాం, గత ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు గత ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా కూడా నిలిచిందని చెప్పుకోవచ్చు. మేడిగడ్డలో ఉన్నటువంటి 3 పిఎస్ను కూడా కూల్చివేస్తాం, దానికి మళ్ళీ చేపడతాం అంటూ కూడా వారు మాట్లాడడం జరిగింది. కాళేశ్వరంలో ఖర్చు చూసుకుంటే 93,000 కోట్లు అయితే లక్షల కోట్ల అవినీతి ఎక్కడిది అంటూ కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని కూడా ఇటువైపు గత ప్రభుత్వాలు కూడా వారిపైన మెరుపుదాడి అయితే చేస్తూ ఉన్నాయి. మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా సూటి ప్రశ్నలు వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు కావచ్చు, ఈ పర్యటనలు కూడా ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలని పక్కదారి పట్టించడానికే వారు ప్రధానంగా ఇవి చేస్తున్నారంటూ కూడా వారు మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నిన్న మాట్లాడడం జరిగింది కడియం శ్రీహరి కూడా. అలాగే నిన్న కాళేశ్వరాన్ని అయితే పూర్తిగా వాళ్ళు పరిశీలించడం జరిగింది. అలాగే ఇంకోటి చూసుకుంటే, ఇంకోటి ప్రధాన అంశంగా చూసుకుంటే రెండో రోజు కూడా అదే జోరు. ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి మొదటి రోజు ఎక్కువగా చూసుకున్నాం, 7,40,000 పైన దానికి ఫామ్స్ అయితే అందడం జరిగింది. ఇలా ప్రజాపాలనకు 8,12,000 దరఖాస్తులు అయితే పూర్తిగా వచ్చినట్టు వీరికి సంబంధించి కూడా ఈరోజు ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. పత్రాలు సరిపడా లేక తప్పని వ్యయప్రాసలు అంటూ కూడా దీనికి సంబంధించి చూస్తున్నాం. ఏదైతే వివిధ అంశాలకు సంబంధించి ఇక్కడ మనం పర్టికులర్గా చూసుకుంటే ప్రజాపాలన అంశానికి సంబంధించి కూడా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించడం ప్రధాన అంశంగా వారు తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొంచెం మనం కిందకి చేరుకుంటే నేరాలు పెరిగాయని మరో 3వ అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది 8.97% ఎక్కువ నేరాలు పెరిగాయని కూడా చెప్పడం జరిగింది. 17% సైబర్ మోసాలు అధికమయ్యాయి. అలాగే భారీగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి, బట్ సైబర్ మోసాలు అయితే ఎక్కువగా జరిగాయి. 2023 వార్షిక సమీక్షలో డీజీపీ రవిగుప్తా అయితే వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలో గత ఏడాది కంటే ఈ ఏడాది 8.97% నేరాలు పెరిగాయని అయితే కూడా డీజీపీ రవిగుప్తా నిన్న వెల్లడించడం జరిగింది. అలాగే మరో పేపర్ మనం ఒకసారి చూసుకుందాం. మరో పేపర్ ఆంధ్రజ్యోతి వచ్చేసరికి వారు ప్రధాన అంశాలుగా ఏదైతే నిన్న మేడిగడ్డను సందర్శించడం జరిగిందో, మంత్రులు వెళ్ళి అక్కడ బ్యారేజీకి సంబంధించి కూడా లక్షల అవినీతి జరిగింది. దాన్ని 93,000 కోట్లు కూడా, అంటే 93,000 వరకు కూడా దీనికైతే పెట్టడం జరిగింది ఈ అంశానికి సంబంధించి, మేడిగడ్డ అంశానికి సంబంధించి. బట్ అక్కడ లక్షల కోట్లు జరిగాయి. 93,000 కోట్లు అయితే మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి, బట్ లక్షల కోట్లు అవినీతి జరిగిందని కూడా నిన్న మంత్రులు మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆ బ్యారేజీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, దానిలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా సమీక్షించడం జరిగింది. బ్యారేజ్ని ముంచిన వారిపై న్యాయ విచారణ చేయిస్తామంటూ కూడా మంత్రులు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాన అంశంగా చూసుకున్నాం. అలాగే మరో అంశంగా చూసుకుంటే రానున్నటువంటి ఎలక్షన్స్కి సంబంధించి ఏవైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించి 2 పేర్లు బయటకు వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి మనం చూసుకుంటే మందకృష్ణ మాదిగ ఉంటారంటూ కూడా వార్త అయితే వినిపిస్తూ ఉన్నాయి. అలాగే మరోవైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కాంగ్రెస్ తరఫున దిల్ రాజు నిల్చుంటారంటూ కూడా ఇక్కడ ప్రధాన అంశంగా బరిలోకి దించేందుకైతే యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ టికెట్కు నిజామాబాద్ నుంచి దిల్ రాజు నిల్చుంటారని, అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరాం అందశ్రీ కూడాను, వీరిద్దరి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే సామాజిక సాహిత్య రంగాల్లో వీరికి అవకాశం ఇస్తున్నట్టుగా కూడా ప్రధాన అంశంగా ఇక్కడ వీరు తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా సంకీర్ణ వద్దు అన్న మరో అంశాన్ని వీరు తీసుకోవడం జరిగింది. ఇది ప్రజలందరి ఏకాభిప్రాయం, బీజేపీ మళ్ళీ పట్టం కడతారు అంటే కంప్లీట్గా రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఇక్కడ వీరు ప్రధాన అంశంగా అయితే తీసుకోవడం జరిగింది. కొత్త వ్యక్తులకు సీఎం బాధ్యతలు బీజేపీలో ఉన్నదే, లోక్సభ సీట్ల పరంగా దక్షిణాదిలో బీజేపీ అతిపెద్ద పార్టీ, జాతీయ వేదికలపై భారతదేశాన్ని కీర్తిస్తున్నారు. దీనికి సంబంధించి వారు తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక అంశం కౌలు రైతులు గుర్తింపు ఎలా, ఈ అంశంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది సర్కార్ కూడాను.
ఎందుకంటే ఆ భూమి ఉండేది ఒకరి పేరు ఉంటుంది. అలాగే ఏదైతే వీరు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి నిధులు కావచ్చు, ఏదైనా కౌలు రైతులకు అవి ఎలా అందుతాయనేది కూడా మొదటి నుంచి ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సంబంధించి ప్రధాన అంశంగా 20 లక్షల మంది కౌలు రైతుదారులు ఉన్నట్లుగా అయితే అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించి కౌలు రైతులు ఎలా గుర్తింపు తేవాలి, ఎలా గుర్తించాలి అన్న దానిపైన కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. అలాగే మనం మరొక పేపర్ చూసుకుందాం. సాక్షి విషయానికి వచ్చేసరికి వారు కూడా ఈరోజు మేడిగడ్డ అంశం అనేది అయితే ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. మేడిగడ్డలో 3 పియర్లు అలాగే 3 ఏషియన్ గేట్లు 3 స్లాబ్లను తొలగించాల్సిందని పక్కా మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఎస్సీ మురళీధర్ వెల్లడించడం జరిగింది. మేడిగడ్డ అంశానికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్పై 20వ పియర్ వద్ద కుంగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. మనం సాక్షి పేపర్లో వీరు ప్రధాన అంశంగా అయితే తీసుకోవడం జరిగింది. మరొక పేపర్ మనం చూసుకుంటే ఇక్కడ కూడా వెలుగు పేపర్లో కూడా ప్రధానంగా వారు మేడిగడ్డ అంశాన్ని వాళ్ళు ప్రధానంగా తీసుకోవడం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పనికిరాదు అసలు, అంటే మేడిగడ్డలో 93,000 కోట్లకైతే వేస్తే దాన్ని లక్షల కోట్లు ఎలా అయింది అనే దానిపైన ఇటువంటి గత ప్రభుత్వాలు కూడా సూటిగా ప్రశ్నించడం జరిగింది. అవినీతి ఎక్కడ జరిగింది అని కూడా మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ను కూల్చి మళ్ళీ కట్టాల్సిందే అని కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. అలాగే 6 గ్యారంటీలకు అప్లికేషన్లు వెలువ ఏదైతే నిన్న మొదటి రోజు 7 లక్షల పైన మనం చూసాం, 7,40,000 పైన అప్లికేషన్ రావడం జరిగింది. అలాగే ఈ రోజు రెండవ రోజు కూడా నిన్న రెండవ రోజు కూడా ఓవరాల్గా మొత్తం కలుపుకుంటే 8,12,000 దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్గా అలాగే సేమ్ గతంలో కంటే గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా క్రైమ్ రేట్ పెరిగింది. రాష్ట్రంలో సైబర్ క్రైమ్స్ 17.59%, గత ఏడాది కంటే 8.97% పెరిగాయి. అలాగే డ్రగ్స్ కేసులు 1,360, సీజ్ అయిన డ్రగ్స్లో 7.99 కోట్లు. అలాగే ప్రమాదంలో మృతులు 6,000కు పైన మృతి చెందినటువంటి ఇక్కడ ప్రధాన అంశంగా వీరు చేయడం జరిగింది. అలాగే పొగమంచుతో ఉక్కిరిబిక్కి, ఎందుకంటే ఉదయం 10 వరకు కూడా రహదారి కనిపించినటువంటి స్థితి అయితే నెలకొలింది. ఇప్పుడు 2 రోజులతో పాటు కూడా 2 రోజులు మనం చూసుకుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా అలర్ట్లు అయితే జారీ చేస్తున్నారు. 18 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ను జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. అన్ని జిల్లాల్లో కూడా రాత్రి టెంపరేచర్లు 15 డిగ్రీల లోపు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇవి ప్రధాన అంశాలుగా చూస్తూ ఉన్నాం. రైట్, ఇక మనం ఒకసారి మనతో పాటు అనలిస్ట్ మురళీధర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ అండి. రైట్, మరి కాసేపట్లో ఆయన అయితే మనతో పాటు యాడ్ అవుతారు. మనం చూసుకుంటే ప్రధాన అంశంగా చూసుకుంటే ఇక్కడ ఎక్కువ కూడా మేడిగడ్డ అంశమే కనిపిస్తూ ఉంది. అలాగే పొగమంచుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ప్రజలు. ఉదయం 10 గంటలు దాటినా కూడా మంచు ప్రభావం అయితే తగ్గడం కనిపించట్లేదు. దీని నేపథ్యంలో కూడా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ పరిస్థితి మనం చూస్తే మరో 2 రోజుల పాటు కూడాను ఇదే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. పేపర్స్లో అయితే మెయిన్ అంశంగా మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇక మామిడి గిరిధర్ గారు మనతో పాటు యాడ్ అయ్యారు జూమ్ లైన్లో, వారితో మాట్లాడదాం. గిరిధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. సో ఈరోజు వార్తల ప్రధాన అంశాలుగా మనం ఒకసారి చూసుకుంటే మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అంశం అనేది ప్రధాన అంశాలుగా చూడొచ్చు. దీనిపైన మీరేమంటారు? అది ప్రభుత్వం అవకతవకలు ఏమున్నాయో దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎలక్షన్ లో కూడా దాన్ని ఒక పెద్ద ఇష్యూగా కూడా వాళ్ళు తీసుకొచ్చిన విషయం మనకు తెలిసినదే. కాబట్టి దాని యొక్క పరిస్థితి ఏంటో నిజంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి దాన్ని నిజంగా నిర్ధారించాలి. పాత ప్రాజెక్ట్స్ లో ఇటువంటి చిన్న చితగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అది కుంగిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో, కొన్ని క్రాక్స్ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దీనివల్ల ప్రాజెక్ట్ కే ప్రమాదం ఉన్నదా, రాబోయే రోజుల్లో దానివల్ల పెద్ద ప్రమాదాలు ఏమైనా వస్తున్నాయా లేదా అన్నది ఎక్స్పర్ట్లు నిర్ధారించాలి, పొలిటీషియన్స్ నిర్ధారించకూడదు. అది దీన్ని పొలిటికల్ ఇంజనీర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టి ఒక ఏమంటారంటే ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ కింద వాళ్ళని దాన్ని పంపించి దాన్ని చెక్ చేయించాలి. దాని తర్వాత నిర్ధారించాలి పోతే దాన్ని ఏమైనా రెక్టిఫై చేయొచ్చా, లేకపోతే ఆ పోర్షన్ ని మళ్ళీ కట్టాలా, లేదా ఇంకేమైనా దీనివల్ల ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా అన్నది ఒక ఒక స్ట్రక్చర్డ్ వేగా దాన్ని మనం అడ్రస్ చేయాలి. కానీ దాన్ని పొలిటిసైజ్ చేస్తే కనుక దానివల్ల ప్రజలకు నష్టం వస్తుందమ్మా. అందుకని గత ప్రభుత్వం చేసిందా, ఈ ప్రభుత్వం చేసిందా, ఈ ప్రభుత్వం కట్టినా కానీ ప్రభుత్వం కట్టదు కదా, దాన్ని ఎవరో కాంట్రాక్టర్లు కడతారు, దాన్ని ఇంజనీర్లు కడతారు, వాళ్ళతో తేడా ఉంటుంది. వాళ్ళలో ఏమైనా తప్పులు చేస్తుంటే కదా దాన్ని
శిక్షించవలసిన బాధ్యత ఉన్నది. ఎవరు చేశారు ఈ తప్పిదం, ఎవరు చేశారని చెప్పి దాన్ని ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. కాబట్టి ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వం ప్రస్తుతానికైతే దాని మీద ఏదో సీరియస్ గా చేస్తామని చెప్పి చెప్తున్నారు. చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి మేము చూద్దాం అల్టిమేట్ గా వాళ్ళు దాన్ని మరి అక్కడ ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెడతారా లేదా పొలిటికల్ కమిటీ పెడతారా మనం చూడాలి. నా దృష్టిలో అయితే దీన్ని ఒక ఇంజనీర్స్ కమిటీ ఒకటి పెట్టి దాని యొక్క సమస్యకి పరిష్కారం చూసే దిశగా వీళ్ళు ప్రయత్నం చేయాలి. కానీ గత ప్రభుత్వాన్ని తప్పు పట్టడం వల్ల వీళ్ళకి ఏం లాభం, ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే 5 ఏళ్ళు వీళ్ళే ఉండబోతున్నారు. కాబట్టి దీన్ని ఇంకా పొలిటిసైజ్ చేసి లాభం లేదు, అయిపోయింది. ఎలక్షన్ ముందర మీరు చేశారు, అయిపోయింది. ఇప్పుడు దానికి సమస్యగా పరిష్కారం చూసే దిశగా మీరు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట. సో మొత్తానికి అయితే మనం చూసుకోవచ్చు, ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలుగా ఎక్కువగా మేడిగడ్డ అంశాన్నే మనం చూస్తూ ఉన్నాం. అవినీతి పుట్ట అని మేడిగడ్డకి సంబంధించి, అలాగే ఏదైతే నిన్నటువంటి వెళ్ళి తర్వాత మంత్రులు మాట్లాడిన దానిపైన కూడా ఇటువైపు బీఆర్ఎస్ నుంచి నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. రైట్, ఇక రానున్న పార్లమెంటరీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా కూటమి ఒకవైపుగా అన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఒకవైపు చేయడం జరిగింది. బీజేపీ పైన అయితే వారు యుద్ధాన్ని ప్రకటించారని చెప్పుకోవచ్చు క్లియర్గా. అలాగే మరోవైపు చూసుకుంటే బీజేపీ సర్కార్ కూడాను మళ్ళీ బీజేపీకే పట్టం కడతారని కూడా వారు ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఒకసారి మామిడి గిరిధర్ గారు ఫోన్ లైన్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. గిరిధర్ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు ఏమంటారు, పార్లమెంట్ ఎలక్షన్స్ పైన అందరి దృష్టి వెళ్తుంది. మనం చూసుకుంటే మొన్న రీసెంట్గా వచ్చినట్టు వాటిలో సీఎంను కొత్తగా వారికి సీఎం బాధ్యతలు అప్పగించారు. మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు. దీనిపై ఏమంటారు, మీరు ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మా, అన్ని పార్టీలు తప్పకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం వాళ్ళు సిద్ధమయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇండి కూటమికి సంబంధించి వాళ్ళ పొత్తులు ఎలా ఉంటాయన్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే వీళ్ళకి చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మరి ఎన్నో రాష్ట్రాల్లో వాళ్ళకు రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలను మళ్ళీ వీళ్ళు బేఖాతరు చేసి కాంగ్రెస్ వాళ్ళ సీట్లని అక్కడ ప్రకటిస్తారా, లేదా వాళ్ళు లోపాయికారు ఒప్పందాలు చేసుకుని వాళ్ళు ఏమైనా సీట్లు వదులుకుంటారా, మనం వేచి చూడాలి. రమారమి 250, 300 సీట్ల దాకా ఈ రీజనల్ పార్టీసే వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి మరి కాంగ్రెస్ కంటెస్ట్ చేసేదే 200, 250 సీట్లు కంటెస్ట్ చేస్తుందా, మరి లేకపోతే వాళ్ళు 300, 400 సీట్లు కంటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారో చూడాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వెళ్తే కనుక సమాజ్వాదీ పార్టీ తప్పకుండా అక్కడ డామినెంట్ పార్టీ కాబట్టి మరి కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇస్తారో వాళ్ళు మనం వేచి చూడాలి. మరి అంత పెద్ద రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ 3-4 సీట్లు 5 సీట్లకో పరిమితి అయిందంటే మరి సెంటర్ లో వాళ్ళు ప్రభుత్వంలో వచ్చేటువంటి వాళ్ళ అవకాశాలు తగ్గిపోతాయి కదా. అలాగే వెస్ట్ బెంగాల్, అలాగే మనకు ఇతరత్ర రీజనల్ పార్టీస్ బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, ఇటువంటి రాష్ట్రాల్లో అంతా కూడా మరి కాంగ్రెస్ ఎటువంటి దీంతో ఆలోచనతో వెళ్తుందో మనం వేచి చూడాలి. అలాగే ఆ పార్టీలు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు మాక్సిమం సీట్స్ వాళ్ళకి తెచ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు స్టాలిన్ వచ్చేసి అక్కడ 30-35 సీట్లు కావాలని ఆయన ప్రయత్నం చేస్తే మనకు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఆవిడ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు కనీసం అంటే ఒక 25-30 సీట్లు ఉన్నాయంటే రేపు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్షిప్ కి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చన్న ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ యొక్క కన్ఫ్యూషన్ లో మరి ఇండి అలయన్స్ అన్నది వాళ్ళు సీట్ల సర్దుబాటు ఏ మేరకు చేసుకోగలరు అనేది ఒక ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతానికి మనకు. రెండవది, వీళ్ళందరూ కూడాను 2 టార్గెట్ చేస్తున్నారు. ఒకటి, మైనారిటీ ఓట్ల కన్సాలిడేషన్ కోసం ట్రై చేస్తున్నారు. మైనారిటీ ఓట్లు మరి గతంలో మనం చూసాము, బీఆర్ఎస్ కి తెలంగాణలో మొత్తం ఒక హైదరాబాద్ మినహా మిగతా కాన్స్టిట్యూయెన్సీ అన్నింటిలో కూడాను బీఆర్ఎస్ పడే ఓట్లు. మొన్న ఎన్నికల్లో మనం చూసాము అంతా కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతున్నట్టు మనకు కనిపించింది. మరి అలాంటప్పుడు బీఆర్ఎస్ లాంటి పార్టీ ఊరుకుంటుందా? మరి అలాంటప్పుడు మమతా బెనర్జీ యొక్క ఓటు బ్యాంక్ ని ఆవిడ కోల్పోవడానికి సిద్ధంగా ఉంటుందా, కాంగ్రెస్ కి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందా? ఇవన్నీ వాళ్ళలో ప్రశ్నలు ఉన్నాయి.
కాబట్టి అదే ఓటు బ్యాంక్ అందరూ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మరి ఆ ఓటు బ్యాంక్ వాళ్ళు వదులుకోవడానికి ఏ పార్టీ కూడా శుద్ధంగా ఉండదు కాబట్టి ఇండియా అలయన్స్ లో నిజంగా వాళ్ళు ఒకరి మీద ఒకరు కంటెస్ట్ చేయకుండా పోటీలు చేయకుండా ఉండడం అన్నది చాలా కష్టతరంగా మనకు కనిపిస్తోంది. కానీ చూడాలి రాబోయే రోజుల్లో వీళ్ళు అంత నిజంగా పారదర్శకంగా వాళ్ళ పోటీ లేకుండా ఒక బీజేపీ తోటి మాత్రమే ఎవరో ఒక కంబైన్డ్ క్యాండిడేట్ ని పెట్టగలిగినటువంటి ఒప్పందం చేసుకోగలిగితే తప్పకుండా వీళ్ళకి లాభసాటిగా ఉంటుంది. కానీ అది నాకు ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. అది చూద్దాం రాబోయే రోజుల్లో మరి అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతాయి. సంబంధించి ఎలా ఉంటుందంటారు బీజేపీకి సంబంధించి? లాభం ఉంటుంది. గిరిధర్ గారు, బీజేపీకి సంబంధించి అవకాశాలు ఎలా ఉంటాయి అంటారు? ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రాల్లో కొత్తగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడాను కొత్త వ్యక్తులకు సీఎంలను అభ్యర్థులుగా వారిని ఎన్నుకోవడం, సీఎంలు పట్టాలు కట్టించడం. అలాగే మనం ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి మందకృష్ణ మాదిగ పేరు వినిపిస్తుంది. అంటే మందకృష్ణ మాది ఇంకా బీజేపీలో చేరలేదు. ఆయన బీజేపీలో చేరితే ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనకు తెలియదు. కానీ బీజేపీ యొక్క ఆలోచన దృక్పథం ఎప్పుడు కూడాను క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి వ్యక్తులు ఎంత ముఖ్యమైన పార్టీ ముఖ్యమైంది, పార్టీ సిద్ధాంతాలు చాలా ముఖ్యము అనుకుని నమ్మేటువంటి పార్టీ కాబట్టి దాంట్లో వాళ్ళు చేంజెస్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ కి అవకాశాలు ఇస్తున్నారు. మహారాష్ట్రలో కూడా చూసాం మనము, దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, లేదా ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, అస్సాంలో మనకు హేమంత బిశ్వ శర్మ కావచ్చు, ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. మన ఉత్తరప్రదేశ్ లో అయితే పాత దిగ్గజాలు చాలా మంది ఉండేవాళ్ళు. వినయ్ కట్యార్ లాంటి వాళ్ళు, మురళీ మనోహర్ జోషి, మనకు కళ్యాణ్ సింగ్, తర్వాత రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళనందరినీ పక్కన పెట్టేసి వాళ్ళు ఏ పేరు సీఎం పేరు అనౌన్స్ చేయకుండా వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలు గెలిచిన 10 రోజుల తర్వాత యోగి ఆదిత్యనాథ్ అనౌన్స్ చేశారు. అలాగే వాళ్ళు ఇతరత్ర రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కూడా ఇప్పుడు కొత్త సీఎంలను పెట్టారు కాబట్టి వాళ్లకు ఒక విధమైనటువంటి నెక్స్ట్ జనరేషన్ కి అవకాశం ఇస్తారు. లేకపోతే మనకు కాంగ్రెస్ లాంటి పార్టీల్లో అదే నేతృత్వం ఉన్నది కానీ కొత్త నేతృత్వాన్ని వాళ్ళు రానివ్వట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ రాజస్థాన్ లో సచిన్ పైలట్ లాంటి వాళ్ళని రానివ్వలేదు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళని రానివ్వలేదు. కమల్నాథ్ కావచ్చు, అక్కడ మనకు అశోక్ గెహ్లోట్ కావచ్చు, వాళ్ళు క్రిస్టియన్స్ కూర్చున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే యువతకు అవకాశాలు లేకపోయేసరికి పార్టీలో ఎదుగుదల అనేది ఉండకుండా పోతుంది. కొత్తదనం, నూతనత్వం లేకుండా పోయేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ దెబ్బతింటారు. బీజేపీ ఆ తప్పిదం చేయకుండా వాళ్ళలో ఆల్రెడీ కొత్త లీడర్షిప్ తీసుకురావడం వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ కొత్త లీడర్షిప్ అన్నది వాళ్లకు లాభసాటిగా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. కొంతమేర సక్సెస్ కూడా వచ్చింది వాళ్ళకు. అడపాడు కొన్ని దెబ్బలు కూడా తగిలేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ఎవరైతే చాలా పేరు మోసినటువంటి దిగ్గజ నేతలు ఉంటారో వాళ్ళని ఇగ్నోర్ చేయలేరు. ఫర్ ఇన్స్టెన్స్ రాజస్థాన్ లో కొత్త చీఫ్ మినిస్టర్ పెట్టారు కానీ వసుంధరాజేని కంప్లీట్ వాళ్ళు ఇగ్నోర్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. అదే పరిస్థితి మనకు మధ్యప్రదేశ్ లో కూడా మనకు శివరాజ్ సింగ్ చౌహాన్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేయలేరు వాళ్ళు. ఆయన చాలా ఆయనకు పేరున్నటువంటి గౌరవించేటటువంటి ఆయనకు చాలా గౌరవం దక్కేటువంటి వ్యక్తిగా ఆయన అందరూ ఆ రాష్ట్రంలో ఆయనని సపోర్ట్ చేస్తారు. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం ప్రస్తుతానికి బీజేపీ చేస్తున్నది. మనకు తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో ఇంకా చాలా పెద్ద క్యూ ఉంది. మందకృష్ణ మాదిగ గారి కంటే ముందర ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అరవింద్ గారు ఉన్నారు, లేదా మనకు ఇతరత్ర మనకు పార్టీలో చాలా మంది ఉన్నారు. ఎందుకు పేర్లు చెప్పడం ఎందుకని చాలా మంది ఉన్నారు ఇక్కడ. కొత్త నాయకత్వం వచ్చేటువంటి ప్రయత్నాలు ఇక్కడ కూడా చేస్తారు, తప్పకుండా చేస్తారు వాళ్ళు. బహుశా మనకు వాళ్ళ కేడర్ ఎక్స్పాన్షన్ కాకుండా హేమంత బిశ్వ శర్మ లాంటి వాళ్ళని ఇతరత్ర పార్టీల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి నేతృత్వం ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. బీజేపీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరికి ఎక్కువ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎవరి వల్ల మనకు దాన్ని పాపులర్ గా పార్టీని కొంచెం బలోపేతం చేయగలరు, వాళ్ళకి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనకు తమిళనాడులో కూడా అన్నామలైకి ఎలా వాళ్ళు పట్టం కట్టారు, అందుకంటే ఉన్నటువంటి పెద్ద నేతలందరినీ వాళ్ళని ఏదో దీనికి మనకు గవర్నర్ తమిళిసై గారు ఇక్కడ వచ్చారు. అలాగే చాలా మందిని సీనియర్ నేతలను పక్కన పెట్టేసి ఒక కొత్త యువ నేతను తీసుకొచ్చి నిలబెట్టడం అనేది మనం చూసాము. బహుశా తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా సర్ప్రైజ్ చేసేటువంటి నైజం బీజేపీలో ఉంది కాబట్టి
చూద్దాం మరి ఎటువంటి క్యాడర్ తీసుకొస్తారో రైట్ ఇక్కడ. సార్. అండ్ ఇంకోటి ఈ రోజు మనం ఇంకో ప్రధాన అంశంగా చూసుకుంటే అన్ని పేపర్లో కౌలు రైతుల అంశం అనేది అంశానికి సంబంధించి ప్రధానంగా వీరు పేర్కొనడం జరిగింది అన్ని పేపర్స్లో కూడా. అంటే వీరి గుర్తింపుకి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి సార్ దీనిపైన? ఎందుకంటే కౌలు రైతులకు సంబంధించి కూడా ఇది ఎప్పటి నుంచో ప్రశ్నలు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, బట్ వారందరూ కౌలు రైతులేనా? అందులో అవునైతే అంటే భూమి ఒకరిది ఉంటుంది, పట్టా ఒకరిపైన ఉంటుంది పేరు, ఏదైతే ప్రభుత్వం నుంచి అందించే నిధులు ఉంటాయో అది ఖచ్చితంగా కౌలు రైతులకు చేరుతాయా లేదనేది ఒక సమస్యాత్మకంగా మారింది. వీటిని అన్నింటినీ ఎదుర్కొని ప్రభుత్వం దీనిపైన సక్సెస్ సాధిస్తుంది అంటారా? ఎట్లా ఉంటుంది అసలు కౌలు రైతుల అంశం? ఇది అన్ని ప్రభుత్వాలకి పెద్ద సమస్యనమ్మా. ఎందుకంటే మనకి పట్టా పుస్తకంలో ఉన్న పేరుకి అక్కడ యాక్చువల్ గా చేస్తున్నటువంటి రైతుకి చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి దానిని ఎలా మేనేజ్ చేయడం అన్నది మనకు అంటే లోకల్ స్థాయిలో, గ్రామ స్థాయిలో దాన్ని మనం నిజంగా దాన్ని సర్వే చేసి దానికి లబ్ధిదారులు ఎవరు, అసలైన లబ్ధిదారులు ఎవరు అని పచ్చగట్టడం అన్నది సమస్యలు తప్పకుండా ఉన్నాయి. దాని అంత సులభంగా దానికి సొల్యూషన్ ఉంటుందని అనుకోను నేను. చాలా అంశాల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అది బహుశా పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి వెళ్ళడమో లేదా కౌలు రైతులు కానటువంటి వాళ్ళు వెళ్ళడమో ఇటువంటివి జరుగుతున్నాయి. దాన్ని రెక్టిఫై చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద తప్పకుండా ఉన్నది. దీనికి సమస్య అనేది దీనికి అంత తొందర పరిష్కారం ఉంటుందని నేను అనుకోనమ్మా. కాకపోతే దీనికి చిత్తశుద్ధితోటి పనిచేస్తే కనుక ప్రభుత్వం దాని వాళ్ళ లోకల్ మనకు ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు వెళ్ళి నిజంగా అక్కడ ఎవరు కౌలు చేస్తున్నారు, ఎవరు నిజంగా పని చేస్తున్నారు అన్న వాళ్ళని సర్వే చేసి వాళ్ళని రికార్డ్ చేసి వాళ్ళకే లబ్ధిదారులుగా వాళ్ళని రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో ఆఫీస్ లో కూర్చొని ఎవరు పేపర్లు తెస్తే వాళ్ళకి ఇస్తాము అన్న పరిస్థితి ఉంటే కనుక తప్పకుండా ఇది నిజమైన రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. నిజమైన రైతులకు లబ్ధి చెందేటువంటి దిశగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే బాగుంటుంది. కానీ మనకు యంత్రాంగం తెలుసు దాంట్లో కరప్షన్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి ఆ నిజమైన రైతుని పక్కన పెట్టేసి దాన్ని పైసలు మధ్యలో ఎవరో దాన్ని తప్పుదారులు మండించేటువంటి ప్రయత్నాలు తప్పకుండా జరుగుతున్నాయి. అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఇటువంటి డైవర్షన్ అనేది జరుగుతున్నది. మరి ప్రభుత్వం దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మనం మాత్రం ప్రభుత్వాన్ని తప్పకుండా కోరాలి. మీరు మీ కలెక్టర్స్ కావచ్చు, మీ ఎంఆర్ఓలు కావచ్చు, మీ ఎవరైతే మీ యంత్రాంగం ఉన్నదో వాళ్ళందరూ వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క గ్రామంలో గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసి నిజంగా దీన్ని ఎవరు చేస్తున్నారని మీరు రికార్డ్ చేసి, అంటే దానికి ప్రాసెస్ ఉంటుంది. ఒక వ్యక్తి వెళ్ళి రికార్డ్ చేయగలదు. బహుశా ఒక కమిటీ లాంటి వాళ్ళు వెళ్ళి వీళ్ళందరినీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్ రికార్డ్ చేస్తే కనుక ఇటువంటి తప్పిదాలు తగ్గించుకోగలిగినటువంటి అవకాశం ఉంది. కంప్లీట్ గా ఎలిమినేట్ చేయలేమమ్మా, కొంతకాలం పడుతుంది. ఎన్నో దఫాలు ఇటువంటి సర్వేలు చేస్తూ క్రమేపీ దాన్ని మనం రెక్టిఫై చేసుకోగలగాలి. ప్లస్ మన టెక్నాలజీని వాడుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ GPS ట్రాకింగ్ లాంటివి పెట్టడమో, లేకపోతే దాన్ని ఎవరైతే కౌలుదారులు ఉన్నారో వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ లాంటిది ఏదైనా పెట్టడము, ఇటువంటిది కొంత టెక్నాలజీ మనం ఉపయోగిస్తే కనుక ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ గిరిధర్ గారు పేపర్ అనాలిసిస్లో పాల్పంచుకున్నందుకు. రైట్ అండి, ఇది వాళ్ళ న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలపై గిరిధర్ గారి అనాలిసిస్.